హలో ముందుగా మరిస్తే మేమైతే ముగ్గురే చేపలకి పోతున్నామమ్మా. మేము చాలా మంది పోవట్లేదు. మా చేతులు ఉన్నట్టు గాల చక్కెర కావాలమ్మా. ఇవైతే 200 గాలు దాకా ఉన్నాయి. మనమైతే చాలా దూరం పోవాలా. దగ్గర 30 కిలోమీటర్ల పైన పోవాలమ్మా. ఇప్పుడైతే టైం అయితే 4 అయితే అంది. మన చెరువు లొకేషన్కి అయితే మన పట్టే లొకేషన్ అయితే ఇదేమమ్మా. ఈ వీడియో లాద్దాం చూడమ్మా. మనమైతే ఇంతకుముందు చేపలు తింటే పట్టినాము. దీని సైజ్ వచ్చి మంచి సైజే. గిన్నెలు ఉన్నాయి అండ్ ప్లస్ కొరమైన ఉన్నాయమ్మా. ఇంతైతే గిన్నెలు అయితే మనం ఇప్పుడు పట్టట్లేదు, ఎందుకంటే ఎక్కువ పాచమ్మా. మీరు చూస్తున్నారు ఇది చాలా పాచి. ఈ వీడియో లాద్దాం చూడండి మామ. మీరు చక్కెరగా చెక్కేప్పుడు పర్ఫెక్ట్గా చెక్కండి, ఎందుకంటే ఊరు చెక్కేసి గడ్డ మీరు పోయినా కానీ ఉపయోగం చేపను పడదు, లాక్కు వెళ్ళిపోతుంది. పన్నాగానే మీరు ఎక్కువ ఎంత బిర్రగా చెక్కితే అంత మేలు. చేప కొట్టినా కానీ ఆడికి పోకుండా ఆడే ఉంటుంది మామ. మీరు చెక్కేప్పుడు బిర్రగా చెక్కండి. మనమైతే చక్కెరకాయలు అయితే చెక్కాను, ఆల్మోస్ట్ చెక్కాను. దీంతో అయితే ఎక్కువ పాచింది మామ. ఇంక మనం మేత కొట్టడమే ఇంకా ఆలస్యము. ఇంక మేత అయితే కుట్టేసి మనం అయితే గడ్డగా అయితే కూర్చొని మామ. ఇంక ఎక్కువ తిరగతా అంటే చేప కానీ వారకు రాదు మామ, అందుకనే కదా మేత అయితే కుట్టేద్దాము. కప్పు అయితే ఆ మాది కుట్టుకోవాలా. మీకు ఇంతకుముందు చెప్పినాను, నేను ఇంతకుముందు వీడియో కానీ చెప్పినాను. మన కప్పు అయితే ఈ మాది కుట్టుకొని ఆ మాది కొడితేనే సొప్ప కొడితేనే మనకి చేప అయితే నిలుస్తుంది మామ. మిస్ కాకుండా అయితే కొడుతుంది. మీరు ఆ మాదిరిగా చేసుకోవాలి మామ. అడు ఉప్పుగా ఉంటేనే మనకైతే కప్ప అయితే లేసుకొని ఉంటుంది. మనమైతే మేత అన్నీ కుట్టేసినాము, కప్పులన్నీ కుట్టేసినాం మామ. ఇంకా మనం గంటను కూర్చొని దగ్గర 8 గంటలకైతే మనం దిగాల. మనం మేత కుట్టినప్పుడు కరెక్ట్గా 8:30కి ఒకసారి చెక్ చేసుకోవాలా, 12 గంటలకు ఒకసారి చెక్ చేయాల. ఎందుకంటే చేప అప్పటికే మనకు వారికి వచ్చేది మేత కుట్టేది మామ. చేప కొట్టినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో చేప అయితే మిస్ కాదు మామ. ఎప్పుడో మన టైం బాగాలేకపోతే దానికి ఇంకా 100 ఏళ్ళు ఆవుసు ఎక్కువ ఉంటే పోవాలి, అంతేగాని దాన్ని మించి మిస్ అవ్వదు. ఇదైతే 3/4 కేజీ చేప అయితే పడింది మనకైతే. మన దిగుతానైతే ఫస్ట్లో పడలా, మధ్యలో పడింది ఇది కొరమేనైతే. ఈ సైజ్ అయితే మంచి సైజు మామ. దీంతో ఇక్కడైతే పెద్ద చేప ఏం కాదు, చిన్న పిల్ల. ఈ పిల్లలు ఎందుకు పడతా నాకే అర్థం కాదు. మనకు మేత కొట్టి మనకి చేయని వచ్చేస్తుంది, అంతేగాని ఈ పిల్లలు ఎక్కువ కొడేస్తున్నాయి మామ. చీరలు అయితే శబ్దాలు ఢమా 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 కొడుతున్నాయి, కానీ చేప అయితే వాటర్ రావట్లా. ఇప్పుడు మామ ఇక్కడైతే బర్ర అయితే ఎక్కువ లాగుతుంది. ఆ చేప ఎంత ఉందో మీరు చూద్దాం మామ. ఈగలు అయితే భయంకర మేకలు నోట్లో నానవేజ్ అయిపోతున్నాయి, నోట్లో పడి పడి పడి. ఇదైతే 1/2 కేజీ ఉంటుంది మామ. శబ్దాలు అయితే భలే శబ్దాలు మామ. చెర్లు అయితే భలే శబ్దము. అవి అయితే మా రావట్లా, వారం రావట్లా. ఇదైతే కేజీ ఉంటుంది మామ. ఆ చేప అయితే మీరు బెదిరిపోతారు. పెద్ద సైజు మామ ఈ చేప అయితే. చూడ చాలా పెద్ద సైజు, కేజీ ఉంటుంది చేప అయితే. అదైతే ఈ పిల్లలు ఎందుకు కొడుతున్నాయి ఏం పాడు. ఈ పిల్లలు కొట్టేలోపు ఆ పెద్ద కూడా వెళ్ళిపోతున్నాయి. సేమ్ సైజు మామ, అదే సైజు ఇక్కడైతే పడింది మనకి. కానీ మళ్ళా ఈ పిల్లలు కొట్టకపోతే పెద్దలు కొట్టేస్తామమ్మ. ఇవే కొట్టేస్తాను ఫస్ట్ మామ. ఇదైతే పెద్ద చేప, అదైతే గడ్డ మరీ వచ్చి మిస్ అయిపోయిందిరా బాబోయ్. మా కేజీ ఉంటుంది మామ ఇదైతే. ఇక్కడైతే చేప మనకైతే పడింది, అదైతే 1/2 కేజీ ఉంటుంది మామ చేప అయితే. అది పద్ధతి మామ, చాలా పద్ధతి. కేజీ ఉంటుంది, అది గడ్డకు వచ్చి మరీ వెళ్ళిపోయా మామ. ఇప్పుడైతే మనం 11:30 అయిపోతుంది. మన చేప పన్నెట్టు మాత్రం ఇవే మామ. మనకైతే ఎక్కువ ఏం పర్లేదు. ఈగల వల్ల అయితే మన వల్ల ఎక్కువ పిల్లలు కూడా వేస్తున్నాం మామ.
చేపలు పడడం ఇవే మామ. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ. మరొక వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ మామ.